Hello everyone, welcome to BB's channel. Today I am going to show how to prepare బగారా ఖానా అలాగే ఫ్రై కూర చేశానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. ఫస్ట్ హాఫ్ కేజీ బియ్యం అనమాట. హాఫ్ కేజీ బియ్యానికి మనం వండుకుంటున్నాం అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 75 గ్రామ్స్ నూనె, అలాగే 100 గ్రామ్స్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు, చిన్న లవంగ 4, చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలైచి, 4 బిర్యానీ ఆకులు అనమాట. బిర్యానీ ఆకులు ఎప్పుడు మనం వేసుకున్నా షుగర్ ఉన్నా తగ్గిపోతుందంట. మామూలు అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి. ఫేక్ వీడియోస్ నేను చేయను, అందుకే చెప్తున్నానండి. బిర్యానీ ఆకులు వేసుకొని మామూలు అన్నం వండుకున్నా మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది, అందుకని వండుకోండి. అయితే దీంట్లో మటుకి నేను 4 ఆకులు వేసాను, బిర్యానీ ఆకులు. ఎలా వండానంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక డిష్ పెట్టి దాంట్లో 75 గ్రామ్స్ నూనె పోసి, చిన్న 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ మారిపోతుందండి, అందుకే చిన్నది వేసుకోండి. ఒక యాలక్కాయ చాలు, ఒక యాలక్కాయ, 4 బిర్యానీ ఆకులు అనమాట. ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా వేపుకున్నాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. బారుగా కోసినవి వేసుకున్నాక తర్వాత అది బాగా వేగిపోయినాక దోరగా వేగాలండి. అది దోరగా వేగినాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి చక్కగా మనం కడిగి పెట్టుకున్నప్పుడే మనం సరిపడా నీళ్లు పెట్టుకోవాలి. ఈ టిప్ ఎవరికి తెలవదు. అత్యవసరం మనం చూసుకొని కడిగి పక్కన పెట్టుకొని ఉంచాలన్నమాట. అప్పుడు ఇవన్నీ వేగంగానే చక్కగా మనం బియ్యంతో పాటు ఆ నీళ్లు పోసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే వేరేగా నీళ్లు మరిగించినాక దాంట్లో బియ్యం వేస్తారు. అలా వేయకూడదు. అలా వేస్తే మనకి తేడా వచ్చేస్తుంది, ఇది చక్కగా రాదనమాట. అందుకని మనం ఇలా చేసుకోవాలి. అత్యవసర పెట్టుకున్న మనం కడిగి పెడతాం కదా పక్కన, అప్పుడే కొలత చూసుకొని నీళ్ళు దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట, బియ్యంలోనే. ఆ నీళ్లు బియ్యం కలిపి మనం దీంట్లో వేసేసుకొని చక్కగా ఉడికినాక మూత పెట్టేసుకొని చక్కగా ఆవిరి వచ్చినాక మగ్గిపోయినాక చక్కగా దింపుకోండి. ఇది చాలా బాగుంటుంది ఈ టెక్నిక్. నేను అలాగే వండుతాను, చాలా బాగా వస్తుంది. చూడండి, అన్నం పొడిగా ఉంది. చూడండి, అన్నం పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళకి పెట్టచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అయితే కర్రీ కూడా చేశానండి. కర్రీలో కూడా మీకు చెప్పాను. అలాగే ఫ్రై కూడా చేశాను. చక్కగా నూనె ఎక్కువ వేయకూడదండి మనం ఫ్రై చేసేటప్పుడు, అందరికీ తలక ఎక్కువ పోసేస్తారు. మరి నేనైతే 25 గ్రామ్సే నూనె పోసాను. నూనె పోసి చక్కగా ముక్కలన్నీ దాంట్లో వేసి చాలాసేపు ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా లైట్గా ఉప్పు సరిపడా వేసాను. కారం ఏమో బాగా వేసానండి, 2 స్పూన్లు వేసేసాను కారం. ఆ ముక్కలకి 2 స్పూన్లు కారం వేసాను. కారం వేసి బాగా వేపినాక చికెన్ మసాలా వేసాను అనమాట. చాలా బాగుందండి, చూడండి. ఇక తింటుంటేనే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అది మనం పిల్లలకి ఏ విధంగా కావాలి, ఫ్రై కావాలంటే ఫ్రై ఇవ్వండి, కర్రీ కావాలంటే కర్రీతో పెట్టండి, పెద్దవాళ్ళకి కూడా అట్టగే పెట్టండి. మనం అప్పుడప్పుడు ఇలా B12 ఉన్నది మనం వాడాలి, చక్కగా శక్తినిస్తుంది అనమాట. మనం ఎప్పుడు చికెను, మటను అలాంటివి ఒక వీక్లీ వన్స్ అయినా మనం వాడుకోవాలన్నమాట. అందుకని నేను ఇవాళ ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.